ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు 600 మందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన మాజీ కార్పొరేటర్ రేటర్ మేకల నరేందర్ రెడ్డి. దీనికి ముఖ్య అతిథిగా చింతల అమరేంద్ర రెడ్డి పాల్గొనడం జరిగింది. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిడతవోలు రామ్మోహన్ రెడ్డి చింతల అమరేంద్ర రెడ్డికి శాలువాతో సత్కరించి అనంతరం ఏసీ స్టేడియం సభ్యులకు మజ్జిగ పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నసీర్ అహ్మద్, కోశాధికారి సుబ్బారాయుడు, నలుబోలు బలరామయ్య నాయుడు పాల్గొని ఘనంగా మజ్జిగ పంపిణీ చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులో వాళ్ళు ప్రతి ఒక్కరికి సపోర్టివ్ గా ఉంటూ అందరినీ అభినందిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ తరఫున ఏది చేసినా మేము ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గత సంవత్సరము ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తరఫున దాదాపు 1,50,000 రూపాయల మజ్జిగని పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అదే టార్గెట్ పెట్టుకుని నిర్వహిస్తున్నాం. దీనికి సభ్యులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరి అదే విధంగా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎన్నో ఈ ఏసీ స్టేడియంలో నీళ్లు చల్లడం తీసుకున్న వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ లైన్లో ఉంటే మీరేం నిమిషాలు కదా, ఒక్క నిమిషం ప్రజలు తీసుకునేదాకా కాస్తంత ఆగండి అటువైపు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో లైన్లో రావడం, తర్వాత మజ్జిగ ప్యాకెట్లను, ఖాళీ ప్యాకెట్లను డస్ట్బిన్ లో మాత్రమే వేయండి. ప్రతిరోజు 600 మజ్జిగ ప్యాకెట్లతో చేసేటువంటి ఈ సేవా కార్యక్రమం మజ్జిగతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీటి చలవేంద్ర కూడా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమం ఒక రోజు ఖర్చు సుమారు. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మా ఫ్రెండ్స్ మిత్రులు ఎప్పుడు ప్రతి విషయంలోనూ మాకు సహకరించి మాతో అన్యోన్యంగా ఉండి ప్రతి విషయంలో మా బలరామన్న అయితే ఇంకా అన్ని విషయాలలో మొదటి నుంచి కాదు, మాకు ఫ్రమ్ ది బిగినింగ్ 20 years నుంచి ఆయన ఆ విధంగా సహకరిస్తాడు. అదేవిధంగా మా బావగారు చింతల అమరేంద్ర రెడ్డి గారు ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు 650 మజ్జిగ ప్యాకెట్లు అందరి పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇచ్చి చాలా మంచి హృదయంతో అందరినీ చేసి ఆయన అందరూ ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మజ్జిగ ప్యాకెట్లు పంచుతున్నారు కాబట్టి మమ్మల్ని అడిగినందున మేము వాళ్ళకి ఈ మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ప్రతిరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ మజ్జిగ కానీ ప్రతి ఒక్కటి ఏదైనా కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమంలో మాకు చాలా నచ్చింది. కాబట్టి మేము వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఇదే స్టేడియంలో అయినా కానీ వాళ్ళు మాకు అండగా ఉంటారు, మేము వాళ్ళకి అండగా ఉంటున్నాము. అందరికీ మజ్జిగ ప్యాకెట్లు పంచిన దానికి చాలా సంతోషంగా. ఈరోజు ఎంతమందికి ఈ మజ్జిగ ఫ్రెండ్స్ వాకర్స్ అధ్యక్షుడిని ఈ మజ్జిగ చలవేంద్ర కార్యక్రమం ఒక 4 రోజుల నుంచి మేము ప్రారంభించాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వల్ల, అంటే వాళ్ళు ఆర్డర్ లేదు కాబట్టి దానివల్ల లేట్ అయింది. లేకపోతే మే నెల 1వ తేదీ ఇస్తాము ఈ కార్యక్రమం. ఇది దాదాపు ఒక నెల 10 రోజులు ఇచ్చే కార్యక్రమం. ఇది బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ ఆయన చెప్పినట్టు 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం ఒక నెల రోజుల్లోపే కార్యక్రమం ముగించాం. ఎందుకంటే జూన్ 12 వరకే ఉంటుంది, పిల్లలందరూ వెళ్ళిపోతారు కాబట్టి. ఈ కార్యక్రమానికి అందరు దాతలు ముందుకు వచ్చి ఇస్తున్నారు. దీని మజ్జిగ వల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఎండలు ఉన్నాయి. ఈ మజ్జిగ, మంచినీళ్ళు ఈ క్రీడాకారులకు చాలా చాలా ముఖ్యము. అవి తీసుకుంటే కొంచెం అంటే అలసట తగ్గుతుంది. కాబట్టి అందువల్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ ఫ్రెండ్స్ వాకర్స్ ఆరాధ్యంలో అందరూ మిత్రులు దీంట్లో పాల్గొని అందరు ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ రెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ మజ్జిగ మంచినీరు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాం. గత 5 సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ మే 1 నుంచి జరపాల్సిన కార్యక్రమాన్ని ఎలక్షన్ కోడ్ వల్ల ఆలస్యంగా ప్రారంభించాం. ఈరోజు 4వ రోజు.
మేకల నరేందర్ రెడ్డి గారు, చింతల అమరేందర్ రెడ్డి గారు, వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున వారు ఈరోజు మాకు సహకరించి 600 ప్యాకెట్లు మజ్జిగను ప్రతిరోజు వేసవి శిక్షణ క్రీడాకారులకి అందిస్తున్నాము. దాహదీర్చి తీర్చేదానికి మంచి పోషకాహారాలున్న ఈ మజ్జిగని వాళ్ళకి అందిస్తున్నాము. ఈరోజు సహకరించిన వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది నెల రోజులు జరపాలని మేము నిర్ణయించుకున్నాం. మా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు, నజీర్ అహ్మద్ గారు, సుబ్బరాయుడు గారు వీళ్ళు కూడా చక్కగా పనిచేసి ఈ టీంని చక్కగా నడుస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఈ కార్యక్రమం నెల రోజుల పాటు జరుగుతుందని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.